జై శ్రీరామ్ 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 వైకుంఠవాసు నడుగో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మనము తెల్లవారుజాము నుంచి 2:30 ప్రాంతం నుంచి శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక సంప్రోక్షణతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేద పండితులంతా కూడా ప్రత్యేక పూజలు, ఆచమనీయాలు, పారాయణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ భద్రాచలం, తెలంగాణలో దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలం స్వామివారి ఏడుకొండల వాడి పర్వదినం సందర్భంగా ఇవాళ ఉత్తర ద్వార దర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇసుక పోస్తే రాలనంత జనాలు అక్కడికి ప్రజలు, భక్తులు వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు భక్తుల రద్దీ మనం చూస్తూనే ఉన్నాము. తెల్లవారుతున్న కొలది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ పోలీస్ అధికారులు కూడా సహాయం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. భక్తుల మధ్యలోకి స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు, రథయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ వైకుంఠవాసు నడుగో రామ శ్రీరామ జయ జయ రామ జై శ్రీరామ్ 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 శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ రామయ్య సీతారాముల వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భక్తుల కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఎంతో శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల నడుమ, ఎంతో మంది భక్తుల నడుమ, మంత్రోచ్చరాల నడుమ స్వామివారి ఊరేగింపు కొనసాగుతుంది. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో స్వామివారి దర్శనం ఇస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. గోదావరిలో లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం కూడా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అది ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ సీతారామస్వామి వారి దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల అంచెలంచెలుగా వస్తున్నటువంటి నమ్మకం. ఇవాళ భక్తుల రద్దీ చూస్తూనే ఉన్నాము. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే 2:30 ప్రాంతం నుంచి శ్రీ సీతారాముల స్వామి వారికి అర్చనలు, ప్రత్యేక పూజలు, హోమాలు, పారాయణాలు, అలంకరణ, నైవేద్యం ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కోసం, స్వామివారిని దర్శించుకోవడం కోసం ఎక్కడి నుంచో అందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి
కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రతా లోపాలు లేకుండా అందరికీ కూడా కరెక్ట్గా సౌకర్యాలు ఏర్పాటు చేసింది అక్కడ భద్రాచలంలోని మందిర బృందం. గోవింద 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 దేవదత్త రావాలి. గోవింద 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 డ్రామా అమ్మ రండి, అమ్మ నడండి. ఇటు భద్రాచలంలో ఒకవైపు స్వామివారి ఉత్సవాలు ఊరేగింపులు ఉన్నాయి. మళ్ళీ ఇటువైపు విజువల్స్లో చూస్తూ ఉన్నాము. నిజామాబాద్కి సంబంధించి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి వెంకటేశ్వర స్వామివారి దర్శనం మనకు కనిపిస్తూ ఉంది. విజువల్స్లో చూస్తున్నాము. చక్కగా తెల్లవారుజామునే అలంకరించుకొని పూజలు పూర్తయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కోసం కూడా నిజామాబాద్కి సంబంధించి కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కనిపిస్తుంది. నిజామాబాద్లో కూడా మార్నింగ్ నుంచి ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి భక్తులు వస్తూ ఉన్నారు, స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మెయిన్ ద్వారం క్లోజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఉత్తర ద్వార దర్శనం వల్ల పాపాలు కలిగిపోతూ ఉంటాయని చెప్పి అందరి భక్తుల నమ్మకం కారణంగా ఇవాళ నిజామాబాద్లో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గర అక్కడ ఆలయానికి కూడా భక్తులతో అంతా కూడా ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. ఇటు భద్రాచలంలో చూస్తున్నాము. భద్రాచలం భద్రగిరి అంతా కూడా ఒక కన్నుల పండుగగా శోభాయమానంగా అలంకరణతో పూజోత్సవాల నడుమ కనిపిస్తుంది. చూస్తూనే ఉన్నాము. చక్కగా అలంకరించేసి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఉత్సవాలు అన్నీ రెడీ అయినట్లుగా కనిపిస్తుంది. ఇటు తిరుమల స్వామివారి భక్తుల విఐపీస్ కూడా రావడం జరుగుతోంది. భక్తులు ఎంతోమంది ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నడవాలి, జల్దీ రావాలి. ఇంకా లైన్ ఉంది, నడవాలి. ఇంకా లైన్ ఉంది, రావాలమ్మా. సార్ ఆగద్దు.